హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు కామేశ్వరి. నేను బాగున్నా. ఈరోజు మా పక్కన వాళ్ళు పాపం మిషన్ కుట్టుకుంటున్నారు. అయితే వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో పాపం వాళ్ళు అది గ్రహించలేకపోయారు, అర్థం అవ్వట్లేదు. ఏంటంటే చాలా చిన్నదే పాపం, దానివల్ల పని ఆగిపోయిందనమాట. వీళ్ళు బట్టకి కొత్త బట్ట కుట్లు వేసుకోవాలి అనుకుంటుంటే అన్నీ బాగానే పడ్డాయి. అసలు కుట్టు అనేది మిషన్ మీద కుట్టు వేసామంటే చూడండి, రెండు వైపులా ఒక్కలాగే కుట్టు రావాలి. అంటే ఎలాగా చూడండి, చూపిస్తాను. ఇదో ముందుకి ఇక్కడ ఎలా వచ్చిందో వెనక్కి కూడా అలాగే రావాలి. అలాంటిది ఇక్కడ ఏమైంది, లూజు కుట్టు పడిపోయింది. చూసారా? అంటే ఒకవైపు స్ట్రైట్ దారం పడిపోతూ ఇలాగా వంపులుగా పడుతున్నది అనమాట. స్ట్రైట్ దారం పడిపోతున్నది అంటే లూజ్ కుట్టు అనమాట. ఒకవైపు ఇది చూసారా, కనిపిస్తుందా? రెండు వైపులా ఇలాగే రావాలి కుట్టు. కాకపోతే ఏమవుతుందంటే వెనక వైపు ఇలా వచ్చింది, ముందు వైపు స్ట్రైట్ దారం లూజ్ కుట్టు పడిపోయింది. ఇది ఒక పోగు కానీ కదిలిందా మొత్తం కుట్టు వచ్చేస్తుంది అనమాట. దానికి కారణం అర్థం అవ్వలేదు వాళ్ళకి, ఎందుకు ఇలా అవుతున్నది. లూజ్ కుట్టు కుడుతున్నప్పుడు ఏమొచ్చి ఉగ్గు వచ్చేస్తున్నది, కుచ్చులాగా కుట్టు సరిగ్గా పడట్లేదు. ఏమిటా అనేసి అర్థం అవ్వలేదన్నమాట. అప్పుడు దానికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చూడండి, బాబిను ఏమీ లేదు, బాబిన్లోకి దారం మనం ఏమి చేయాలంటే కరెక్ట్గా బాబిన్ చెక్ చేసుకోవాలి. దారం ఎక్కించి పట్టుకున్న తర్వాత లూజ్ లేకుండా ఇలా ఉండాలన్నమాట. ఫస్ట్ ఎక్కించిన తర్వాత ఇలా ఉండాలి. అంటే మామూలుగా జారిపోతున్నది అనుకోండి, మీకు అవ్వదు, లూజ్ కుట్టు పడిపోతుంది. దానికి అలా ఉండాలి అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకునేటప్పుడు అసలు లూజ్ కుట్టు ఎందుకు పడుతుంది అంటే, ఇక్కడ ఈ నట్టు తొక్కి చేసినప్పుడు మనం వాడినప్పుడు ఈ నట్టుని చూసారా, ఇది లూజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం టైట్ చేసుకొని ఈ దారం ఫ్రీగా వస్తున్నట్టుగా మనం టైట్ చేసుకుంటే అసలు దారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలంటే ఇలా నిలబడాలన్నమాట. బాబిన్లో దారం పెట్టామంటే ఇలా నిలబడాలి, ఊడి పడిపోకూడదు. లూజ్ ఉంటే పడిపోతుంది, అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇది ఒకటి టైట్ చేసుకోవాలి. ఇది మిస్టేక్ అన్నమాట. అర్థమైంది కదండి? దీనివల్ల ఏంటంటే కుట్టు ఇది కరెక్ట్గా చేసుకుంటే రెండు వైపులా సమానమైన కుట్టు పడుతుంది. అదనమాట. అయితే మనం అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. అసలు ఎందుకు ఉగ్గుకు పడుతున్నది, టెన్షన్ అంతా మిషను బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు అలా పడుతున్నది అంటే అది చెయ్యాలి. కొత్త బట్టలు కొనుక్కుంటారు, కుట్లు వేయించుకుంటారు, ఇస్తారు. మనం ఏదో కుట్టేసాము ఇచ్చేసాము కదా అనేసి అనుకుంటే వాళ్ళు చూసుకోరు, పాపం వేసేసుకుంటారు. అనవసరంగా కుట్లు 2 రోజుల్లోనే విడిపోయి అనుకోండి, వాళ్ళకి బాధే మనకి బాధే. చేసిన వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ చెక్ చేసుకోండి. అలా వస్తున్నది అంటే టెన్షన్ పడవసరం లేదు. ఫస్ట్ ఫాల్ట్ ఏంటి అనేది గ్రహించాలి. ఇది కానీ లూజ్గా ఉంటే ఒకవైపు కుట్టు బాగా పడుతుంది, ఒకవైపు స్ట్రైట్ లైన్ లాగా వచ్చేస్తుంది, లూజ్ కుట్టు పడిపోతుంది. కుడుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది, బట్ట అంతా దగ్గరగా కుచ్చులు ఉగ్గులాగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇది లూజ్ అయిందని అర్థం. ఇది మీరు టైట్ చేసుకుని కుడితే కుట్టు సెట్ అయిపోతుంది. అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.